మేము వచ్చిన తర్వాత కూడా అలా బిహేవ్ చేస్తే ఊరుకుంటామా? మహిళా లోకాన్నే ఏకం చేస్తాం. పిలవండి రాక్ స్టార్ ని. సెలబ్రిటీ అయిపోగానే ఇష్టం వచ్చినట్టు బరి తెగించి సెలబ్రేషన్స్ చేసుకుంటామంటే, చేతికి చిక్కిందానల్లా వాడుకుంటామంటే ఊరుకుంటామనుకుంటున్నారా? అన్యాయమైన ఆడవాళ్ళకి న్యాయం చేయడానికే మేమున్నది. మీ అమ్మాయి జీవితాన్ని మేము నిలబెడతాం. ఇంకేం జీవితం మేడం, ఆల్రెడీ ఆ రాక్ స్టార్ చేతిలో టిష్యూ పేపర్ లాగా మా అమ్మాయి జీవితం నలిగిపోతేను. ఇప్పుడు ఈ విషయం మీడియాలో వచ్చి మిగిలిన జీవితం కూడా కాలిపోయిపోతుంది మేడం. ఇంకేం న్యాయం ఉంది మేడం, ఇంకేం న్యాయం ఉంది? మేం రంగంలోకి దిగితే నలిగిన టిష్యూ పేపర్ కైనా సరే ప్రామిసరీ నోటుకున్నంత విలువ తీసుకురాగలం. అన్యాయాన్ని సహించేదే లేదు. ఆ గదిలో ఉన్న అమ్మాయికి ఆ రాక్ స్టార్ చేత తాళి కట్టిస్తాం. ఆమె జీవితానికి విలువను తీసుకొస్తాం. ఇదే మా ప్రతిజ్ఞ. మీరేం కంగారు పడద్దు. అయ్యో, కంగారు పడకుండా ఏం జరుగుతుందో చూడటానికి మేము ప్రేక్షకులం కాదు మేడం. మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. అతను అవునన్నా కాదన్నా మీ అమ్మాయికి ఆ రాక్ స్టార్ తోనే పెళ్లి జరుగుతుంది. రాక్ స్టార్ బయటికి రావాలి, 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 రాక్ స్టార్. ఆగండి 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 మేడం, ప్లీజ్. నేను ఈ రిసార్ట్ మేనేజర్ని. దయచేసి గొడవ చేయకండి. మా రిసార్ట్ రెప్యుటేషన్ ని దెబ్బతీయకండి. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం దెబ్బతింటుంది అంటే మీ బోర్డు రెప్యుటేషన్ ఎవరికి కావాలి? ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగకపోతే మీ రిసార్ట్ ని కూడా మూయించేస్తాం. ఏమనుకుంటున్నారు? రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్ బయటికి రావాలి. రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్ బయటికి రావాలి, రాక్ స్టార్. మమ్, చూసావా అక్కడ మన కీలు బొమ్మ ఆ ఇంటి మనిషితోనే ఆ ఇంటి పరువు తీయించడానికి ట్రై చేస్తోంది. లోపల నుంచి వచ్చేదాని మెళ్ళలో వాళ్ళు తాళి కట్టించాలి అనే ఒక్క ప్రోగ్రాం అయిపోయిందంటే ఆ తర్వాత వాడి మొదటి పెళ్లామైన చైత్రే ఆ విరాజ్ గాడిని రోడ్డు మీదికి లాగుతుంది. ఆ ఇంటి పరువుని సునాయాసంగా తీసిపారేస్తుంది. అదంతా జరిగేది మన దర్శకత్వ పర్యవేక్షణలోనే. ఆ ఇంటి పరువుని కాపాడతానని కంకణం కట్టుకున్న చైత్రతోనే. రాక్ స్టార్ లోపల ఏ అమ్మాయి లేదన్నావు? సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయి లోపలే ఉంది సార్. తనే మా అమ్మాయి కాదు. మీ అమ్మాయి కాకపోవడం ఏంటి సార్? లోపల ఉన్నది మీ అమ్మాయి అని అంతలా గొడవ చేశారు. తీరా అమ్మాయి వచ్చాక మీ అమ్మాయి కాదంటున్నారు. లోపల ఉండాల్సింది మా డాటర్ విరాజిత. విరాజిత ఆ అమ్మాయి ఏ గదిలో ఉందో వెళ్ళి సరిగ్గా వెతుక్కోండి. రాక్ స్టార్ గదిలో ఉంది నేను. నువ్వు కాదు. ఆ గదిలో ఉండాల్సింది మా అమ్మాయి విరాజిత. నేనున్న గదిలో తనెందుకుంటుంది? రాత్రంతా రాక్ స్టార్ తో గదిలో ఉన్నది నేనేనని స్వయంగా నేనే చెప్తున్నాను కదా. మీకెందుకు అర్థం కావడం లేదు? ఏమండి, గదిలో ఉన్నది మీ అమ్మాయి అయితే ఏంటి, ఈ అమ్మాయి అయితే ఏంటి? పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి రాత్రంతా ఒకే గదిలో గడిపారంటే ఏంటి దాని అర్థం? అలా చేయడం మన కల్చరేనా? ఏంటి రాక్ స్టార్, ఒక సెలబ్రిటీగా 10 మందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన నువ్వే ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? ఈ సభ్య సమాజానికి నువ్వేమని సమాధానం చెప్తావు? నీలాంటి వాళ్ల వల్లనే మన కల్చర్ మొత్తం పాడైపోతుంది. ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే అది ఖచ్చితంగా మన బాధ్యతారాహిత్యమే అవుతుంది. అందుకే ఆ అమ్మాయి మెడలో రాక్ స్టార్ తో తాళి కట్టిస్తే గాని అతని తప్పుని సరిచేసుకోలేడు.
నీ ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయగలననుకుంటున్నావేమో. మా స్త్రీ శక్తి ముందు నీ శక్తి ఏమాత్రం పనిచేయదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం. హే స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. చుట్టూ జనం ఉన్నారు, టీవీ ఛానల్స్ ఉన్నాయని రెచ్చిపోయి మాట్లాడితే మీ మాటకి తలవంచాలా? నాతో ఉన్న తనెవరో మీకు తెలుసా? తెలుసా? ఎవరైతే ఏంటి, తనొక అమాయకురాలు, నీ చేత అన్యాయం చేయబడ్డ ఆడపిల్ల. అరే షీఈ్ మై వైఫ్, మై వైఫ్. షీఈ్ మై వైఫ్. అర్థమైందా? తను మీ భార్య. ఇప్పటి వరకు మేం గొంతు చించుకుని అరుస్తుంటే కూడా మీరెందుకు చెప్పలేదు? మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? పిచ్చోళ్ళో మంచోళ్ళో విషయం క్లియర్ అయింది కదా. ఏంటి సార్ ఇది? నిన్న ఫ్యాన్ మూమెంట్లో ఎంపికైంది మీ భార్యనా? స్టేజ్ మీద అంత గొప్పగా తన గురించి మాట్లాడారు, కానీ ఎందుకు సార్ ఈ ఒక్క విషయం చెప్పలేదు? ఆయన చెప్పరు, చెప్పలేరు. ఎందుకంటే ఆయనకి తన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేయడం ఇష్టం లేదు కాబట్టి. ఒక రాక్ స్టార్ గా తన అభిమానుల్ని అలరించడం, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవడం మాత్రమే బలం అనుకుంటున్నారు. అంతేకాని తన పర్సనల్ లైఫ్ ని జనాలకి తెలిసేలా చేయాల్సిన అవసరం ఏముంటుంది తనకి? అందుకే జనాలందరి ముందు నేను తన భార్యని అని చెప్పలేదు. ఫ్యాన్ మూమెంట్ లో ఒక అభిమానిగానే నేను తన ముందుకొచ్చినా, నన్ను తన మనసుకి నచ్చినా, తను ప్రేమించిన అమ్మాయిగానే చూశారు. ఫేస్ గుర్తుపట్టకుండా ఉంది. పృథ్వీ గారు, మీరు తనని చూశారు కదా? తను ఎవరో తెలీదు మహి, కానీ చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతాను. సరే పదండి, ఇమీడియట్ గా ఆవిడ్ని కలవాలి. పదండి. ఆ మహి ప్లీజ్, తనక లేదు మహి, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళినా తన్ని క్యాచ్ చేయలేమనుకుంటా. లేదు, నేను అర్జెంట్ గా చూడాలి, తనతో మాట్లాడాలి. పదండి. మహి ప్లీజ్ మహి, నువ్వు టెన్షన్ పడకు. ఆవిడ ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది, నేను చూశాను కదా. ఛ! పృథ్వీ గారు, మీరు తనని చూశారు కదా, నాకు ఈ సాయం చేస్తారు కదా? తప్పకుండా మహి, నేనున్నాను కదా, డోంట్ వరీ. సాయం కాదు మహి, నిన్ను పూర్తిగా మాయ చేసే అవకాశం ఇస్తున్నా. నాకు కావాల్సింది అదే. ఆంటీ, ఏంటి అలా ఉన్నారు? ఓ, ఆవిడెవరో తెలియలేదని ఫీల్ అవుతున్నారా? తెలుస్తుంది ఆంటీ, తప్పకుండా తెలుస్తుంది. రండి ఆంటీ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు. పర్లేదు ఆంటీ, రండి. మహి, నువ్వు అటెక్కు, రండి.
కన్నయ్య, ఏది ఎలా జరిగిందో అని ఆలోచించడం కన్నా అలా జరగడం వల్ల అందుతున్న ఫలితాన్ని ఆస్వాదించడం బాగుంటుందేమో. జీవితంలో నుండి అనవసరమైన వాటిని చూడడం మానేస్తే అవసరమైనవన్నీ మరింత అందంగా కనిపిస్తాయి. అన్నిటితో కలిపి చూస్తే అందమైనవి కూడా అనవసరంగా కనబడతాయి. ఇదిగో నీ పక్కనున్న అందాన్ని ఆస్వాదించు, హ్యాపీగా ఉంటావు. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. కన్నయ్య, అది వదిలేయచ్చు కదా. చివరికి మంచి అయితే జరిగింది కదా. కావాలంటే జరిగిన మంచికి కృతజ్ఞతగా నాకేదైనా ప్రేమగా ఇస్తే స్వీకరిస్తాను. లేదంటే అది ముద్దైనా పర్లేదనుకో, నేను సిద్ధంగానే ఉన్నాను. విల్ యూ స్టాప్ ఇట్? అక్కడ ఏం జరిగిందో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది. నీది నువ్వే. ముందేం జరిగింది, వెనకేం జరిగింది అనే అనవసరమైన వాటి గురించి ఎందుకు కన్నయ్య? హంస, నిన్ననగా వెళ్లారు, ఇప్పుడా రావడం? ఏవైపోయారు? అసలు ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కరైనా ఫోన్ చేసి కనుక్కున్నారా? వదినా, అది ఏమ్మా స్మైలీ, ఈ ఇంటి కోడలివి, ఇంటి మీద కాస్తైనా బాధ్యత ఉండక్కర్లేదా? వదినా, అలా అని కాదు. మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా, సో బయట ఏం జరుగుతుందో కొంచెం లేటుగా తెలిసింది. తర్వాత విషయం కనుక్కుంటే చైత్ర కూడా రిసార్ట్కే వెళ్ళిందని తెలిసింది. విరాజ్ పక్కన చైత్రే కదా ఉంటుందని ఆ విషయంలో మేము పెద్దగా టెన్షన్ తీసుకోలేదు. అవునత్తయ్య గారు, మేము అసలు ఏ మాత్రం టెన్షన్ పడలేదు. టెన్షన్ పడలేదు అని చెప్తున్నారు. మీ మొహాలు చూస్తేనేమో అసలు జీవకళే లేదు. పాల మీద మీగళ్లాగా ఏదో టెన్షన్ ఇంకా మీ మొహాల మీద కనపడుతూనే ఉంది. అమ్మా, నీ కంటికి అన్ని అలాగే కనపడతాయి. ఏజ్ ఎఫెక్ట్. అత్తయ్య, నిన్న మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుంది, బెడిసి కొట్టింది. అదే ఆనంద్, మా ఫ్రెండ్ కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా, అదే తనకి బాగా రియాక్షన్ అవుతేను హాస్పిటల్లోనే రాత్రంతా ఉండాల్సి వచ్చింది. అదే చెప్తుంది అంతే. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. ఎందుకు? పెద్దడా పద. కన్నయ్య, ఓ ఇంకా అక్కడే ఉండిపోయావా? హే, నువ్వా? ఏంటి, నీ ఆలోచనల్లో ఉన్నదాన్ని ఎదురుగా ఎలా వచ్చానని అనుకుంటున్నావా? అంత లేదు. ఎంతుందో అన్నీ అర్థమవుతుందిలే కన్నయ్య. హే, పక్కకెళ్ళు, అసలే బుర్ర పాడైపోతుంది. హ్మ్, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేదే కదా నీ బుర్ర పాడు చేస్తున్న విషయం. ఏం జరిగిందో చెప్పమంటావా? చెప్పు. మరి నాకు కొంతవరకే గుర్తుంది కన్నయ్య. మిగతాది గుర్తులేదా? నువ్వు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. నేను గుర్తు చేయడం ఏంటి? అవును కన్నయ్య, నువ్వెలా మైకంలో మర్చిపోయావో నీ మైకంలో పడి నేను కూడా అలాగే మర్చిపోయాను. మర్చిపోయిందాన్ని నేనెలా గుర్తు చేస్తాను? అక్కడ జరిగింది ఇక్కడ జరిగితే సరిపోతుంది. మర్చిపోయింది ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. అదే, అక్కడ అసలు ఏం జరిగింది? చెప్తాను కానీ
ముందు ఈ మల్లెపూలు నా తల్లో పెట్టు. అవి నాకు ఎలర్జీ, ఇందాక చూసావు కదా. మల్లెపూలు పెడితేనే విషయం చెప్తాను. ఛాన్స్ దొరికింది కదా అని డాన్స్ ఆడితే బాగు చెప్తున్నాను. ఆ బ్రేక్ డాన్స్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే, కానీ వాళ్ళ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. నేను నీ పెళ్ళాంగా అడుగుతున్నాను, తల్లో పూలు పెట్టు కన్నయ్య. నేనేమైనా ఇలా కావాలని అడుగుతున్నాను అనుకుంటున్నావా? పాపం మా ఆయన అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఇక్కడ టెన్షన్తో ఉన్నాడే. ఎలాగైనా గుర్తు చేసి తలలో ఆ బరువుని తగ్గిద్దాం అనుకుంటే తమరేమో తగ్గేదేలే అన్నట్టు బిల్డప్పిస్తున్నారు. ఇంకా నేనేం చేసేది? ఇలాగే చూసా కన్నయ్య. మొదట రాతి లాంటి కోపం, అది కాస్త మంచు మొక్కలాగా కరిగిపోయి మహాసముద్రం అంత ప్రేమగా మారిపోయింది. అనురాగంతో నిండిన కళ్ళల్లో అంతులేని ఒక అందమైన జీవితాన్ని చూశాను. అదంతా అబద్ధం. నీకు అబద్ధం అనిపించింది, కానీ నిన్న జరిగింది మాత్రం నిజం కన్నయ్య. ఎందుకంటే నీ కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం ఎలా చెప్పగలను చెప్పు? నిజం ఎప్పుడూ మనకు కావలసినట్టుగా ఉండదు కన్నయ్య. నువ్వు నమ్మనంత మాత్రాన నిజం దాని రూపాన్ని మార్చుకోదు కదా. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్తావా? నేను క్లియర్ గానే చెప్తున్నాను కన్నయ్య. ఇక్కడ ప్రశాంతంగా ఉండు. నా మాటలతో కూడా పనిలేదు, అన్నీ క్లియర్ గా అర్థమైపోతాయి. ఒక భర్త తన భార్య నుంచి ఏమేం కోరుకుంటాడో అన్నింటినీ కొసరి కొసరి తీసుకున్నావు. భార్యకి ఇవ్వాల్సింది ఏదీ మర్చిపోకుండా ముట్ట చెప్పావు. భార్య అంటే భర్తలో సగం అంటారు. ఆ మాటని పరిపూర్ణం చేయటం ఒక్కటే ఇంకా మిగిలింది. ఆ సమయం వస్తుందని నమ్ముతున్నాను. నమ్ముతూనే నీతో ఉన్నాను కన్నయ్య. నేను అలా చేసి ఉండను. చెప్పాను కదా కన్నయ్య, ప్రశాంతంగా ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత అబద్ధం అన్న నా మాటల్ని నువ్వే నిజం చేస్తావు. చైత్ర, నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అంటే మీ మధ్య ఏదో దాయాల్సిన కథే దాగుందన్నమాట. నీ తల్లి గాని తల్లి ఆ సీతారత్నానికే చాలా కథ ఉంది. మరి నీ కన్న తల్లి కథేంటో తెలుస్తుంది. అన్ని కథలను తెలుసుకొని కొత్త ప్రశ్నలకు అంకురార్పణ చేయాలి. చేస్తా. మేడం చెప్పండి. రేపటికల్లా నాకు సీతారత్నానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కావాలి. డీటెయిల్స్ అంటే? ఒకప్పుడు మన కంపెనీలోనే పనిచేసింది కదా, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఫైల్ చేసి ఉంటాయి. పాత ఫైల్స్ వెతుకు. ఓకే మేడం. సరే. లక్ష్మి, అమ్మా, ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకురావాలి. ఒకటి అరా దొరకలేదంటే అలాగే వచ్చేయకు. అన్ని వస్తువులు కావాలి, సరేనా? అలాగే అమ్మగారు. అమ్మా స్మైలీ, నువ్వు నీకేమైనా కావాలంటే చెప్పు. ఏరా పెద్దోడా, ఒకసారి నువ్వు కూడా ఆ లిస్టు చూసి ఇంకేమైనా కావాలేమో చెప్పు.
ఏమ్మా మాట్లాడవే, ఇంకా ఏమైనా కావాలో చెప్పు. బామ్మ, ఇవన్నీ మాకేం తెలుస్తాయి? నువ్వు చూసావు కదా, అంతకు మించి ఫైనల్ ఏ ఉంటుంది చెప్పు. ఏమంటావు స్మైలీ? అవునండి, అంతే. ఎవరు స్మైలీ ఫోన్? ఏవో స్పామ్ కాల్స్ అండి. ఓ, నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను. సరేరా పెద్దోడా, మీ వరకు అన్ని ఓకే అయితే చిన్నోడికి కూడా సేమ్ లిస్టేరా. గది అలంకరణకి పూలు మాత్రం కాస్త మోతాదులో తెప్పిస్తే సరిపోతుంది. లక్ష్మి, స్వీట్స్ రాశాం కదా, చిన్నోడికి బెల్లం జిలేబీ అంటే చాలా ఇష్టం, దాన్ని అసలు మర్చిపోవద్దు. సరే అమ్మా. సరే, నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. అత్తయ్య గారు, విరాజ్ వాళ్ళకేంటి? అలా అంటావేమిటి గోమతి? పెద్దోడితో పాటు చిన్నోడికి కూడా కార్యం ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఇప్పుడంత తొందరే ఉంది అత్తయ్య గారు. ముందు ఆనంద్ సంగతి చూసుకుంటే బాగుంటుంది. నువ్వేమనుకుంటున్నావో అర్థమైంది గోమతి, కానీ నువ్వేనే వాళ్ళిద్దరి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. అయినా ఎన్నిసార్లు అవుతుంది బామ్మ ఫస్ట్ నైట్? అలా కాప్సికంలా ఫేస్ పెట్టుకుని చూస్తున్నావేంటి? చెప్పు చెప్పు. ఎన్నిసార్లు అంటున్నావు? అన్నిసార్లు అయిందా ఏంట్రా ఫస్ట్ నైట్? అడుగుతున్నారుగా, చెప్పు. అంటే అంతా జరిగిపోయిందా? రిసార్ట్ లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చేసారేంట్రా? పంతులు గారు చెప్పారు కదా బామ్మ, జస్ట్ ఫాలో అయ్యాం అంతే. ఒరే పెద్దోడా, చూసావేంట్రా? రాక్ స్టార్ కదా బామ్మ, భార్యని స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు. కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చేసి పెట్టుంటారు. ఏమే అమ్మాయి, ఇంటికొచ్చి ఇంతసేపు అయింది, ఇంతనైనా బయటపడలేదు. మొత్తానికి వంశాంకురానికి స్వాగతం పలికే కార్యక్రమం మొదలైందనమాట. ఏరా చిన్నాడా? అన్నీ నేనే చెప్పాలా? నన్నే అడుగుతావేంటి? ఇక్కడే ఉంది కదా, దాన్ని అడుగు. హలో, చెప్పు. బామ్మ అడుగుతోందిగా. నాకెలాగూ చెప్పలేదు, కనీసం బామ్మకైనా చెప్పు. మా మధ్య అన్నీ అయిపోయాయి, కొత్తగా మొదలు పెట్టాల్సింది ఏమీ లేదని క్లియర్గా చెప్పు. చెప్పు అంటే నేనెలా చెప్తాను? ఇంట్లో వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే బామ్మగారి ఆధ్వర్యంలో జరిగిపోతే ఆవిడ ఆశ ఆశయం సంతోషంగా నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏమంటారు బామ్మగారు? అవును, అంతే కదా. వీళ్ళు గొడవల్లో వీళ్ళున్నారు. ఈ టైంలోనే వెళ్ళి 2 నిమిషాల్లో ఆ విగ్రహాన్ని చేజిక్కించుకుంటే ఆ విషయాన్ని త్వరగా క్లోజ్ చేయొచ్చా? విగ్రహం పృథ్వీ చేతికి అప్పగించానంటే గొడవ వదిలిపోతే. ఏంటంతే చిన్నోడా, వదినా, గదిలో అన్ని అరేంజ్ అయిపోయినట్టే కదా? ఒకసారి చూడు, ఫ్రూట్స్, డెకరేషన్. ఏర్పాట్లన్నీ నువ్వే చూశాక ఇంకా నేను చూడ్డమేంటి హంస? అన్నీ సరిగ్గానే ఉంటాయిలే. వదినా, ఒకసారి ఆ బేబీ పోస్టర్ని చూడు.
చాలా బాగుంది హంస. ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ తెప్పించాను వదినా. ఈ ఇంట్లో అడుగు పెట్టే వారసుడు అంతే అందంగా పుట్టాలి, అదే నా కోరిక. అందం మొహంలో కాదే హంస, ఈ ఇంటి వారసుడి అందం గుణంలో ఉండాలి, అది కోరుకో. ఎంతసేపు పై పై మెరుగులు తప్ప పనికొచ్చేటి ఒక్కటి కూడా కోరుకోవు కదా. అమ్మా, ఫస్ట్ నైట్ అన్నాక ఈ మాత్రం అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఈ అరేంజ్మెంట్ సరే గాని కాపురం సరిగ్గా సాగాలంటే మొగుడు పెళ్ళాల మధ్య అడ్జస్ట్మెంట్ ఉండాలని ఒక్క మాట అయినా స్మైలీతో చెప్పావా? లేదు. ఇలాంటి మనకెక్కడ చేతనం అవుతాయిలే. నీకేం పని ఇక్కడ? స్వీట్స్ ఇద్దామని. నిన్నెవరైనా అడిగారా తెమ్మని? అసలు నీకేం అవసరం? అందులో ఏమైనా కలిపి తీసుకొచ్చావా ఏంటి? హంస, నోటికి హద్దు పద్దు లేకుండా ఏంటి ఆ మాటలు? నా నోటికి కాదమ్మా, మేడం గారి చేతులకు ఉండాలి. ఈవిడ గారు ఏదైనా చేస్తున్నారు అంటేనే దాని వెనక తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అనే సాడెస్ట్ మెంటాలిటీ ఉంటుంది. ఏం చేసిందనే చైత్ర గురించి అలా మాట్లాడుతున్నావు? ఈ క్షణం ఈ సంతోషం మన ఇంట్లో ఉంది అంటే దీనికి కారణం ఆ అమ్మాయి అని మర్చిపోయావా? అబ్బో, అంత మర్చిపోలేనంత వెలగబెట్టింది ఏముంది ఇక్కడ? ఏదో ప్లాన్ చేసుకొని దొంగచాటుగా వెళ్లి అక్కడ విరాజ్ గదిలోకి దూరింది. అదేదో వర్కౌట్ అయ్యింది. ఆ మాత్రానికే నెత్తి నెక్కించుకోవాల్సిన అవసరం లేదు. సర్లేవే, నీ కంటికి అన్నీ అలాగే కనపడతాయి. ఏ ముదరష్టపోళ్ల కళ్ళు పడ్డాయో నా మనవడి జీవితాన్ని పాడు చేయాలనుకున్నాయి. వాళ్ళ కళ్ళు పేలిపోను, వాళ్ళ కాళ్ళు పడిపోను, వాళ్ళ పక్షవాతం రాను, నోరు పడిపోను, చేతులు విరిగిపోను. అమ్మా, ఏంటే? టైం అవుతుందమ్మా కార్యానికి. సరేలే, పోన్లేండి బామ్మగారు, వాళ్ళ పాపాన్ని వాళ్లే ఏదోలా అనుభవిస్తారు. ఓ, నా శోభనం గదిని చూసి పాపం తమరి బతుక్కి ఆ యోగం ఎప్పటికీ ఉండదే అని ఏడుస్తూ ఇక్కడికొచ్చావా? నా విరాజ్ నాతో ఉండగా నాకు ఏడవలసిన కర్మే ఉంటుంది స్మైలీ. నీ జీవితంలో ఇలా సంప్రదాయబద్ధంగా ఓ మధురమైన రోజు వస్తుందని అనుకోవటం అది నీకు కల లాంటిది. నీకు కూడా తెలుసు. అందుకే కదా నా ఆనందానికి నీ దురదృష్టాన్ని అంటించిపోదామనొచ్చు. అంతే కదా? నీ మొహం, నీ బూజు పట్టిన బుద్ధులకి ఇంతకు మించిన అందమైన థింకింగ్ నేచర్ ఎలా ఉంటుంది అసలు? ఆగు. యునో, నువ్వు ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో, ఎవరి మనిషిగా అడుగు పెట్టావో ఐ నో ఎవ్రీథింగ్ స్మైలీ. ఏంటి? ఏం బాగుతున్నావు? ఏం బాగుతున్నావు? ఏం తెలుసు నీకు? అరే, ఇలా బీపీ పేషెంట్లా అరిస్తే పేషెంట్ అవుతావు కానీ మంచిదాని వైపోవు. ఎప్పుడైతే కుటుంబం పరువు నాశనం చెయ్యాలి అన్న రాక్షస బుద్ధితో ఇక్కడ అడుగు పెట్టావో అప్పుడే నీ ఆడతనం సమాధైపోయింది. ఇంకా ఏదో చేద్దామని వాళ్ళు నీ చేత చేయించే పిచ్చి ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కానివ్వను. లాగగలిగే టైంలో అందరినీ బయటికి లాగుతాను. ఏంటి లాగేది? నీ మాటలతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశావో నాకు తెలీదా? అయినా నువ్వు ఆపలేకపోయావు. అందుకేగా ఇప్పుడు నా వెనకే కోడలంటూ ఇక్కడ అడుగు పెట్టి కొత్త ప్రయత్నాలు చేస్తున్నావు. అది తెలుసు ఇది తెలుసు అని ఎన్నో బిస్కెట్లు వేసినా నేను నీ మాయలో పడను. నువ్వు నా మాయలో పడడం ఏంటే? ఆల్రెడీ నువ్వు మాయలోనే ఉన్నావు. ఆ మాయలో నుండి బయటికి రా అని చెప్తున్నాను. ఇక్కడ నిన్ను అడ్డు పెట్టుకుని ఈ దేవాలయం మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఆ విషయం నీకు అర్థం కాక నువ్వేదో తెలివిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను అని అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు అన్నీ బయటకు వస్తాయి స్మైలీ. ఆ క్షణంలో బలిపశువుగా మిగిలిపోయేది నువ్వే అని చెప్తున్నాను. నువ్వే మర్చిపోతున్నావు. అందుకే చెప్తున్నాను స్మైలీ, నువ్వు ఈ ఇంటి కోడలివి, అది గుర్తుంచుకో.
ఎందుకంటే ఆనంద్ గారి భార్యగా ఆ గదిలో అడుగుపెట్టిన క్షణాన నీ మనసులోని మలినాలు తుడిచేసి నీ మెడలో తాళికి మాత్రమే విలువిచ్చి బ్రతకాలి. ఏంటి కాల్ చేద్దని చెప్పాను కదా. చెప్పావు కానీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా బేబీ. విగ్రహం విషయం ఎంతవరకు వచ్చింది? విగ్రహం విరాజ్ గదిలోనే ఉంది. బయటికి తెస్తా అన్నావు కదా. ఆ ప్రయత్నమే చేశాను. బయటికి తేవాలని ఆ విగ్రహాన్ని గిటార్లో దాయాల్సొచ్చింది. కానీ అనుకోని పరిస్థితిలో ఆ గిటార్ని విరాజ్ గదిలోనే ఉంచాల్సొచ్చింది. అది తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఎలా స్మైలీ? ఎలా దాన్ని బయటికి తీసుకొస్తావు? డోంట్ వరీ, విగ్రహం అయితే సేఫ్ గానే ఉంది. అది గది దాటి బయటికైతే రాలేదు. బేబీ, అది మన చేతికి వచ్చేంత వరకు టెన్షన్ ఉంటుంది కదా. ఇలాంటి పనుల్లో టెన్షన్ కాక ఇంకేం ఉంటుంది? తప్పదు అంటే తప్పదు అంతే. టైం చూసి వర్కౌట్ చేయాలి. టైం చేయి దాటిపోయేలా ఉంది అంటున్నాను. అది నీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. టెస్టింగ్ పూర్తయి ఎండోమెంట్ వాళ్ళు రిపోర్ట్ సిద్ధం చేశారంటే పరిస్థితి మామూలుగా ఉండదు. ఈ పాటికే విగ్రహం మన చేతుల్లో ఉండాల్సింది, కానీ లేదు. చూడు, ఈ రాత్రికి ఎలాగైనా ఆ విగ్రహం నా చేతి. ఈ రాత్రి నాకు ఇక్కడ ఫస్ట్ నైట్ అవుతుంది. నీకు అర్థమవుతుందా? నాకు ఫస్ట్ నైట్ అంటున్నాను. అంటే రేపటి నుంచి మేము అసలు నీకు గుర్తుంటామో లేదో. ఫస్ట్ నైట్ కదా నీది, ఎవరికి తెలుసు? రేపొద్దు నేను ఫోన్ చేస్తే పృథ్వీనా ఎవరో అంటావేమో. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ? నన్ను మర్చిపోవు కదా అంటున్నా. నేనొకరికి భార్యనయ్యిందే నీకోసం. నేను నీ దాన్ని. అది నువ్వు మర్చిపోకు. అయినా నేను నిన్నెలా మర్చిపో. అమ్మా, చెప్తున్నాను కదా, నేను నిన్ను డాడీని మీ అందరినీ నేను ఎలా మర్చిపోగలను? అమ్మా, అమ్మతో పోన్లు. విరాజ్, నిజంగానే అమ్మతో మాట్లాడుతున్నాను. కావాలంటే నువ్వు మాట్లాడు. నీ నిజాయితీ నా దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నాకు బాగా తెలుసు. నీ నిజ స్వరూపం తెలియక నీ మీద ఆశలు పెంచుకున్న